కళలాగా ఉంది కదా అన్నయ్య. చాలా బాగుంది. ఈ అందమైన మేఘాలు తీసుకొని తిను. రే అన్నయ్య, ఇది తేన్కూడు లాగా ఉంది. మీరు మళ్ళీ వెళ్ళడానికి నేను మిమ్మల్ని వదలను రా. అరే రే మమ్మీ, ఇప్పుడు నేను తప్పించుకున్నానా? ఆ బలం ఎక్కడికి పోయింది? ఇక్కడ ఏదో శబ్దం వినపడుతుందా? రే వేగంగా వెళ్ళరా, ఇంకా హైట్ గాను వెళ్ళు. బలూన్ లో ఎగిరే మొదటి ఎలుగుబంట్లు మనమే అయి ఉంటాం. అన్నయ్య, చెట్టుని చూడు, పక్కన కూడా చూడు. రే అన్నయ్య, మనం మన ఇంటికి వచ్చాం. నువ్వురా, వచ్చి చూడు, అది మన ఇల్లే కదా. రే అన్నయ్య, ఎందుకు బలూన్ కదలట్లేదు? అయిపోయింది, గ్యాస్ ఖాళీ అయింది. ఇప్పుడు ఏం చేయాలరా? అరే రే, మనం పైనుంచి కింద పడబోతున్నామా? చెప్పన్నయ్యా, చాలా పాపం, నన్ను కాపాడు. ఒక ఎలుక పట్టువా, ఇక్కడ నేను ఇంకో గ్యాస్ ఉంచాను కదా. ఓ అవును కదా. స్ట్రైట్ గా నిలబడు, తల, షోల్డర్, కడుపు స్ట్రైట్ గా ఉండు. నువ్వే మంచి పిల్లాడివి, ఎప్పుడు ఇలాగే చెప్పిన మాట వినాలి. ఇప్పుడు పైకి వెళ్ళి పని చూడు. ఓకే సార్. నేను చేశాను. నేను ఆన్ చెయ్యబోతున్నా. ఆగో, చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. ఇప్పుడు చూసావరా? నేను చూశాను. ఇలాగే చెయ్యాలి. నేను ఎంత ఈజీగా చేశానో చూడు. సరే రారా, ఫుల్ స్పీడ్ లో వెళ్ళొచ్చు. సరే ఓకే కెప్టెన్. మనం త్వరలో మన ఫ్రెండ్స్ అందరినీ చూడబోతున్నాము అన్నయ్య. రే అన్నయ్య, మనం ఇంటికి వచ్చేసాం. చాలా రుచిగా ఉంది, చాలా చాలా రుచిగా ఉంది. నువ్వు ఏం చేస్తున్నావురా? పట్టుకున్నాను. వావ్, ఎంత పెద్ద బలూన్ ఎగురుతోంది. ఇదిగా వస్తున్నా. బలూన్ నీతో ఆడుకోవడానికి నేను వస్తున్నాను. రే డబ్లు, నీకు శబ్దం వినపడుతుందా? నాకు అది వినపడుతుంది, కానీ నా కడుపే ఆకలితో అరుస్తుంది. నాకు వినపడుతుందిరా. అది ఊహే కదా. ఇలా చూడు. మనకి పార్టీ రెడీ చేస్తుంది అనుకుంటా. మీరు ఎక్కడే ఉన్నారా? ఏదో వింతగా శబ్దం వస్తుంది. పాపం, నేను సాయం చేస్తాను. ఇప్పుడు మీరు నా దగ్గర బాగా ఇరుక్కుపోయారు.
ఏంటి అది కుదరదు. నిజం చెప్తున్నాను, వాళ్ళు ఎగిరి వస్తున్నారు ఒక పెద్ద అందమైన ఆరెంజ్ కలర్ బలూన్ లో. నాకు అలాంటి బలూన్ లో ఎగరాలని ఆశ. అందులో కూర్చొని ఎగిరితే ఎనర్జీ వేస్ట్ కాదు. దీనికి ఏంటి అర్థమో చెప్పు. అవును, వాళ్ళని తిరిగి ఇంటికి వెళ్ళలేకూడదు. అవును, వాళ్ళని ఇంటికి వెళ్ళలేకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? అది ఏం చెయ్యాలి? మనం కలిసి ఇప్పుడు ఏం ఆలోచిద్దాం. చెయ్యాలో నాకు చాలా తెలియలేదు. నేను వాళ్ళ ఇంటిని మర్చుకొని నిలబడతాను. అప్పుడు వాళ్ళు కనిపెట్టలేరు కదా. ఏం చెయ్యాలి? వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళకూడదు. ఏదో ఒకటి మీరు చెయ్యండి. దిగులు పడకండి, నేను కాపాడుతాను. మీరు బాధలో ఉన్నప్పుడు ఈ అడవి రాజు ఎప్పుడు తోడుగానే ఉంటాడు తెలుసా? వావ్, అతను అలాగే మగారాజులా ఉన్నాడు. సీనియర్స్ని చాలు, ముందు ఐడియా చెప్పు. రండి చెప్తాను. మేము ఇంటికి వచ్చేసాము. మేము తిరిగి ఇంటికి వచ్చేసాము. రే అన్నయ్య, మనం తిరిగి వస్తామని అనుకోనే లేదు. రేయ్, ఏడవడం మాపో. నువ్వు ఒక ఎలుకబంటివి. డబ్బులు, నీకు శబ్దం వినపడుతుందా? అక్కడ చూడు, టీకీ బాబు వస్తున్నారు. హే టీకీ బాబు, మేము వచ్చేసాం. నేను చెప్పిన ప్లాన్ మీకు అర్థమైందా? మీరు వచ్చినందులో సంతోషం. మీరు ఇలా వెల్కమ్ చేస్తారని నాకు తెలుసు. మీకు పెద్ద పార్టీ పెట్టాలి. హెర్బర్ట్ బాబు, రెడీ. ఇక్కడికి రండి. మ్యూజిక్. ఆపు. మ్యూజిక్ అయింది. ఇప్పుడు మనం బొక్కే ఇద్దాం. అర్థమైంది మహారాజా. కాస్త మెల్లగా వెళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీడు వచ్చే లోపల నాకు వయసు అయిపోతుంది. త్వరగా ఇవ్వురా. ఉండు. చాలా అందంగా ఉంది. నేను నాది తీసుకున్నాను. Thank you. అది నీకు కాదు, ఇవ్వు. ఇది నాకు లేదా? సరేనయ్యా, రా మనం వెళ్దాం. నేను తీసుకున్నా. సరిగ్గా చెప్పావు తమ్ముడు. కుదరదు. మేము ఇంటికి వెళ్ళలేమంటే ఏంటి అర్థం? ఏంటంటే నేనేమన్నానంటే మేము మీకు ఇంకా చాలా గిఫ్ట్లు ఇవ్వాలి. అలా అంటే ఇదంతా మాకా? అవును, అంతా మీకే కదా. హ్యాపీయేనా? నలభై ఆపుల్ని 40 సెకండ్లో తినేస్తున్నారే. మీరు ఎప్పుడు తినేటప్పుడు తొందరగా తిననేకూడదు. డీసెంట్ గా తినండి. ఇచ్చిందంతా ఉంచకుండా తినాలనేది లేదు. కాస్త ఉంచి కూడా మీరు తినచ్చు. తినే స్టైల్ని ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు చూడండి. ఓ యా, ఇలా తుడిచి వాసన చూసి ఆ తర్వాత తినాలి. ఈ అందమైన యాపిల్ని వావ్, చాలా అందంగా తింటున్నారు. వాడు ఎక్కడ తింటున్నాడు? నాకుతున్నాడు. ఇంత దారుణంగా తినడం ఇప్పుడే చూస్తున్నా. ఈ ఫ్లేవర్ అంతా బాగోలేదు. మహారాజా, అందుకే వాళ్ళంతా వచ్చి- తింటున్నారు. టీకి, మేము ఎలుకబట్లం. మాకు తినేదంటే ఇష్టం. ఇంకా తాండి. ఓకే మహారాజా. ఇంకా చాలా ఉందా? సంతోషం. ఇదంతా మీకే. బాగా తినండి. బాగుంది. ఇదిగో వచ్చేసాం. ఓకే మహారాజా. ఇంకా చాలా తండి. వెళ్ళండి వెళ్ళండి. అర్రర్రే, ఈ చోటు అదే అనుకుంటా. ఎలాగోలా చివరగా నేను మళ్ళీ వచ్చేసాను.